నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిరంతర సాధనతో ఉన్నత స్థానాలకు ఎదగాలి. ఉత్సాహంగా ప్రారంభమైన ఆదిలాబాద్ క్రికెట్ లీగ్ పోటీలు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని మాజీ మంత్రి జోగురామన్న ఆకాంక్ష. దివ్యాంగులకు 6,000 పెన్షన్ హామీపై విహెచ్పిఎస్ ఆందోళన బాట. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే హామీని నెరవేర్చాలని నేతల డిమాండ్. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా. క్రికెట్ క్రీడాభిమానులు క్రీడాకారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఆదిలాబాద్ క్రికెట్ లీగ్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమం ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న హాజరై పోటీలను ప్రారంభించారు. జిల్లా క్రీడాకారులు ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. నిరంతర సాధనతో క్రీడాకారులు ఉన్నతంగా ఎదగాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న సూచించారు. 13వ సెషన్ ఆదిలాబాద్ క్రికెట్ లీగ్ పోటీలను శనివారం ప్రారంభించగా కార్యక్రమం ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. పట్టణంలోని డైట్ మైదానంలో నిర్వహిస్తున్న పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు ఆసక్తి చూపారు. మాజీ మంత్రి జోగురామన్న తండ్రి జోగు ఆశన్న స్మారకార్థం జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా పోటీలను నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగానే క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించగా తొలుత అతిథులకు సాదర స్వాగతం పలికారు. ఇటీవల మృతి చెందిన క్రీడాకారులు సాగర్, చిన్ని చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. సరదాగా వారితో బ్యాటింగ్ చేస్తూ అక్కడున్న వారిని ఉత్సాహపరిచారు. 11 స్టార్ టీఎంసీసీ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగగా పోటీలను వీక్షించేందుకు క్రీడాభిమానులు సైతం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు మెట్టు ప్రహ్లాద్, పరమేశ్వర్, పండ్ల శ్రీను, జగదీష్ యాదవ్, సాజిదోద్దీన్, ఏసీఎల్ అధ్యక్షులు అయ్యూబ్ తదితరులు పాల్గొన్నారు. और दोनों अपने जमाने के अच्छे एक्सपीरियंस रहे हैं, किया है. हम बहुत बहुत शुक्रिया अदा करते हैं कि इंटरनेशनल स्टैंडर्ड्स मेंटेन చేస్తున్నారు. కలర్ క్లోతింగ్ మళ్ళీ వైట్ బాల్ हल्का सा ग्लांस करने का प्रयास लेकिन फील्डर बहुत जल्दी. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ క్రీడాకారుల నైపుణ్యాలను వెలికితీయాలన్న ఉద్దేశంతో పోటీలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పట్టణానికి చెందిన హిమతేజ రంజీ ట్రోఫీలో రాణిస్తున్నారని, ఇటువంటి వేదికలను సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. క్రీడాకారులు నిరంతర సాధన చేస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని దిశానిర్దేశం చేశారు. క్రీడల్లో ఉన్నతంగా ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అందుకే ఈ 13వ ఏసీఎల్ ప్రారంభం చేసుకోవడానికి కారణం ఆదిలాబాద్లో 40 యూత్ క్లబ్స్ మరి క్రికెట్ మ్యాచ్ను క్రీడాకారులు ఆడతారు. మరి ఆ క్రీడాకారులను కూడా అందరినీ ఈ గ్రౌండ్లో ఇప్పటికే వాళ్ళలో సెలక్షన్ కమిటీ ద్వారా జరిగింది. ఇలా అందరూ కూడా దాదాపు ఈ మ్యాచ్ 49 రోజులు జరుగుతుంది. దీంట్లో ప్రతి ఒక్క క్రీడాకారులు కూడా మరి తమ యొక్క వారి యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవటానికి, దీంతో పాటు ఇంట్లో గొప్పతనం ఏంటంటే నేను ముందుగా మర్చిపోయాను, మరి దీంట్లో ఉన్నటువంటి క్రీడాకారులు పాపం సాగర్ కానీ చిన్ను కానీ వాళ్ళిద్దరూ మంచి క్రికెట్ ప్లేయర్సు. వారికి ఈరోజు ఇప్పుడు ఘనమైనటువంటి నివాళులు అర్పించడం, శ్రద్ధాంజలి ఘటించడం. వారు మంచి క్రీడాకారులు మనం ఆదిలాబాద్లో కోల్పోయినాం. దీనిలో ప్రత్యేకంగా ఏంటంటే ఈ ఏసీఎల్ ద్వారానే ఆడినటువంటి మన ఆదిలాబాద్ బిడ్డ కొడిమెల ఏ హిమతేజ తండ్రి మధు ఉన్నాడో వారి యొక్క బిడ్డ కూడా ఇదే ఏసీఎల్లో ఇదే గ్రౌండ్లో ఆడి మరి ఇలా అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి రంజీ ట్రోఫీలో కూడా అనేక ఇప్పటికే ఆడినారు. అండర్ 14లో ఆయన మరి రంజీ ట్రోఫీలో కూడా ఆడుతున్నారు. వారు ఒక దగ్గర సెంచరీ కూడా కొట్టడం జరిగింది. వారికి మనందరం కలిసి ఇటువంటి క్రీడాకారులు ఈ గ్రౌండ్ నుంచి తయారైనరు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటి ప్లేయరు మరి రంజీ ట్రోఫీలో అండర్ 14లో ఆడుతున్నారంటే ఇది మనందరికీ గర్వకారణం. అటువంటి క్రీడాకారులను తయారు చేయడానికి కొరకే ఇలా ఏసీఎల్
మరి కార్యక్రమం మనం తీసుకుంటున్నాం. ఎన్నికల సమయంలో దివ్యాంగులకు 6,000 పెన్షన్ను ఇస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ను ఇస్తామన్న హామీని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే నెరవేర్చాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సూర్యవంశి సుజాత డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యల సాధనకు గాను శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నిరసిస్తూ నినాదాలు చేశారు. తమకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, దీర్ఘకాలిక సమస్యలను సత్వరమే పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. ధర్నాలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్, విహెచ్పిఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రేమ్ రాజ్, తుమ్మలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సూర్యవంశి సుజాత మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించడం తగదని అన్నారు. వెంటనే దివ్యాంగులకు 6,000 పెన్షన్ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడాది గడిచినా హామీల అమలుపై కాలయాపన చేయడం సరికాదన్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడి ప్రభుత్వం హామీలను అమలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ తెలంగాణలో మాత్రం ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు. వెంటనే తమ సమస్యలకు ప్రభుత్వం పరిష్కార మార్గం చూపాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకునని సీఎం అంటే ఇతన్నే చూస్తున్నాము మనము. ఆయన సీఎం గారు ఏం చేశారు అంటే 6,000 రూపాయల పెన్షన్, నేను గెలిస్తే 6,000 రూపాయల పెన్షన్ని వికలాంగులకు ఇస్తాను, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానన్నాడు. ఇప్పుడు ఎక్కి 11 నెలలైనా కానీ ఇప్పటికీ ₹1 కూడా పెంచింది లేదు. కాబట్టి ఏదైతే 11 నెలల పెన్షన్ మాత్రం కట్టి వికలాంగులకి, వృద్ధులకి, వితంతులకి, ఒంటరి మహిళలకి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కట్టించాలి. పక్క రాష్ట్రంలో పెన్షన్ పెంచగానే అంటే ఆయన గెలవగానే పక్క రాష్ట్రంలో ఇచ్చారు. మరి ఈ రాష్ట్రంలో ఇయ్యనికి ఏమైంది? మరి ప్రక్క రాష్ట్రంలో నిధులు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో నిధులు లేవా? మరి ప్రక్క రాష్ట్రంలో సీఎం గెలవగానే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడు. మరి తెలంగాణ రాష్ట్రంలో సీఎం ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నాడు? అంటే ఆయనకి మేము హామీలు ఇయ్యమని మేము ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే ఆయనంతటా ఆయన హామీలు ఇచ్చి ఈరోజు అందరికీ కూడా 5 హామీలు ఇచ్చిండు. 5 హామీలు కూడా నిలబెట్టుకోలేకపోయిండు. వికలాంగులకి బస్ పాస్ అన్నాడు. ఎక్కడ వికలాంగులకి బస్ పాస్ ఇచ్చిన దాఖితాలు ఉన్నాయి? ఇందిరమ్మ గృహాలు అన్నాడు. ఎక్కడ ఇందిరమ్మ గృహాలు ఇచ్చిన దాఖితాలు ఉన్నాయి? ఏదైతే బ్లాక్ లాక్ పోస్టులు అన్నాడు, ఇప్పుడు దాకా ఒక బ్లాక్ లాక్ పోస్టులు భర్తీ చేయలేడు. ఏదైతే మన సదరం సర్టిఫికేట్ల మీద అర్హులైన వికలాంగుడికి సదరం సర్టిఫికేట్ లేదు, అనర్హుడికి సదరం సర్టిఫికేట్ ఉంది. అంటే ఇక్కడ ఎంత మోసం జరుగుతుందో ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఇచ్చిన హామీని వెంట నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా మేము నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఏదైతే లక్షలాది మందితో 26వ తారీఖు వెళ్తున్నామో ఆ లక్షలాది మందే మేమందరం కలిసి నీకు బుద్ధి చెప్తాము. అఖిలపక్షాలు కూడా వస్తున్నాయి. మెడలు వంచి ఖచ్చితంగా సీఎం గారు మేము చెప్తున్నాము, మెడలు వంచి మా పెన్షన్ మేము ఎట్లా తీసుకోవాలనో, మాకు ఇచ్చిన హామీలు ఏవైతే నిలబెట్టుకోలేవో ఖచ్చితంగా నిలబెట్టేటట్టు మేము చేస్తాము. యాంటీబయాటిక్స్ మందుల వాడకంపై రిమ్స్ ఆసుపత్రి నుండి ఇందిరా ప్రియదర్శిని మైదానం వరకు శనివారం అవగాహన ర్యాలీ చేపట్టారు. వైద్యుల సూచనల మేరకు అవసరమైన మోతాదులో మాత్రమే మందులను వాడాలని అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించగా రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ పాల్గొన్నారు. యాంటీబయాటిక్ మందులను మోతాదుకు మించి వాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, వైద్యుల సూచనల మేరకే మందులను వినియోగించాలని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ సూచించారు. పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి నుండి ఇందిరా ప్రియదర్శిని మైదానం వరకు శనివారం అవగాహన ర్యాలీ చేపట్టారు. యాంటీబయాటిక్స్ అధిక మోతాదులో వాడితే కలిగే దుష్ప్రయోజనాలను వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ మాట్లాడుతూ వైద్యుల సూచనలు పాటించకుండా
యాంటీబయాటిక్ మందులను వాడొద్దని సూచించారు. చిన్నపాటి జబ్బులకు సైతం స్వంత నిర్ణయంతో వీటిని తీసుకోవద్దని, వైద్యులు సూచించిన మోతాదు ప్రకారమే వాడాలన్నారు. ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా ర్యాలీ చేపట్టినట్లు వెల్లడించారు. మా థీమ్ ఏంటంటే ఈ వీక్లో మనకు November 18 to 24 నవంబర్లో ఒక యాంటీ మైక్రోబియల్ వీక్ అవేర్నెస్ యాంటీబయాటిక్ మీద ఒక ర్యాలీ ఉంది. నేను ప్రజలు కోరుకునేది ఏంటంటే అతిగా యాంటీబయాటిక్ వాడకూడదు. ఏమైనా నెసెసరీ అవసరం అనుకుంటే యాంటీబయాటిక్ ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద వాడాలి. అన్నెసరీ వాడి హెల్త్ పాడు చేసుకోవద్దని చెప్పి మా యొక్క థీమ్. సో దీనికి ప్రజలు అన్ని రకమైన ఈ యొక్క ర్యాలీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఆత్మస్థైర్యంతో రాణిస్తూ సవ్యాంగులతో సమానంగా దివ్యాంగులు సైతం సత్తా చాటాలని ఎంపీ గోడం నగేష్ సూచించారు. జిల్లా స్థాయి వికలాంగుల క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో పోటీలను ఏర్పాటు చేశారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం పోటీలను ప్రారంభించారు. హ్యాండిక్యాప్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు ఎంపీని కలిసి పలు సమస్యలను విన్నవించగా వాటి పరిష్కారానికి ఆయన సానుకూలంగా స్పందించారు. DWO సబిత, ఏసీపీడీఓ మిల్కా, రైల్వే సలహా మండలి సభ్యులు రఘుపతి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంపీ గోడం నగేష్ తెలిపారు. శారీరక దృఢత్వం కోసం ఇటువంటి పోటీలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. దివ్యాంగులకు సరైన ప్రోత్సాహం అందిస్తే అన్ని రంగాల్లో రాణిస్తారని పేర్కొన్నారు. దివ్యాంగుల సంఘం నేతలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. సహజంగా ఉన్న వాళ్ళకంటే వికలాంగత ఉన్నటువంటి శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, అంధులు కానీ లేకపోతే వికలాంగులు కానీ ఫిజికల్ డిపెండమ్ కావచ్చు, వాళ్ళందరినీ ప్రోత్సహించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నేతలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కార్యక్రమంలో పాల్గొని నేతలకు మిఠాయిలు తినిపించారు. టపాసులు పేలుస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు మహారాష్ట్రలో జరిగిన అభివృద్ధికి అక్కడి ప్రజలు పట్టం కట్టారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. 10 ఏళ్ల మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పదాన దూసుకెళ్తోందని అన్నారు. మరోవైపు బేలా మండల కేంద్రంలోనూ ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ మండల అధ్యక్షులు దత్తానిక్కం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ ఠాక్రే, ఇంద్రశేఖర్, గణేష్ బోన్గిరివార్, రాము బర్కాడే, నవీన్, రాకేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. క్రీడల అభివృద్ధి కోసం జైనత్ మండల కేంద్రంలో ప్రతిపాదనలో ఉన్న మినీ స్టేడియం నిర్మాణానికి 3,58,00,000 రూపాయల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం స్టేడియం నిర్మాణానికి స్థానిక నేతలు, క్రీడాకారులతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. కార్యక్రమంలో నాయకులు రామ్దాస్, రాకేష్ రెడ్డి, సత్యనారాయణ, ప్రతాప్, రమేష్, విశాల, పోతరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ యువత ఎక్కువగా ఆసక్తి చూపే వాలీబాల్, క్రికెట్తో పాటు అథ్లెటిక్ ట్రాక్, షాపింగ్ కాంప్లెక్స్ తదితర నిర్మాణాలను స్టేడియంలో చేపడతారని తెలిపారు. క్రీడల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఖేలో ఇండియా పథకం కింద ఆదిలాబాద్ స్టేడియంలో సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని క్రీడల్లో నైపుణ్యాలు సాధించాలని సూచించారు. నిర్దేశిత సమయంలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. మండల కేంద్రంలో క్రీడలు అభివృద్ధి చేయాలని, అదేవిధంగా మండల కేంద్రంలో ఈ యొక్క మినీ స్టేడియం అభివృద్ధి వల్ల మండలంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల క్రీడాకారులకు సౌలభ్యం కలిగే విధంగా వాలీబాల్, క్రికెట్, అదేవిధంగా అథ్లెటిక్ ట్రాక్, షాపింగ్ కాంప్లెక్స్, ఈ రకంగా 3,58,00,000 రూపాయలతోని ఇక్కడ మినీ స్టేడియంని నిర్మాణం చేసుకొని ఆసక్తి కలిగిన కళల్లో రాణిస్తూ మంచి గుర్తింపు సాధించాలని మాజీ మంత్రి జోగురామన్న సూచించారు. పట్టణంలోని కేఆర్కే కాలనీకి చెందిన బాలుడు మోక్ష అద్వైత్ తన పెయింటింగ్ ప్రతిభతో ఆన్లైన్ నేషనల్ ఎగ్జిబిషన్ పోటీల్లో ప్రతిభ కనబరచగా వారి నివాసానికి చేరుకుని అభినందనలు తెలియజేశారు. ద్యావంత్ రమేష్ ఉమల కుమారుడైన మోక్ష అద్వైత్ 2వ తరగతి చదువుతున్నారు.
తన తండ్రి ఆర్టిస్టుగా రాణిస్తుండడంతో ఆయన నుండి స్ఫూర్తి పొంది పెయింటింగ్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నాడు. ఇటీవల నిర్వహించిన ఆన్లైన్ నేషనల్ ఎగ్జిబిషన్ పోటీల్లో జాతీయ స్థాయి జూనియర్ ఆర్టిస్టుగా అవార్డు పొంది సత్తా చాటాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగురామన్న వారి నివాసానికి చేరుకుని తల్లిదండ్రులు బాలుడికి అభినందనలు తెలియజేశారు. వారిని శాల్వాలతో సత్కరించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు మెట్టు ప్రహ్లాద్, సాజిదుద్దీన్, నారాయణ, శెవ్వ జగదీష్, దమ్మపాల్, మున్నా, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్న బాలుడు మోక్ష అద్వైత్ పెయింటింగ్ కళలో విశేషంగా రాణిస్తున్నారని అన్నారు. జాతీయ స్థాయి అవార్డును సాధించడం జిల్లాకే గర్వకారణమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమలో దాగి ఉన్న కళలకు పదును పెడుతూ మంచి గుర్తింపు సాధించాలని సూచించారు. విద్యార్థులు సెల్ ఫోన్ గేమ్స్కు అలవాటు పడకుండా తమలో దాగి ఉన్న ప్రతిభను చాటుతూ తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాలని సూచించారు. మోక్షిక అద్వైత్ రమేష్ నేషనల్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఈయన గోల్డ్ అవార్డ్ ఇన్ కేటగిరీ ఆఫ్ జూనియర్ స్టార్ ఆర్టిస్ట్, 60వ ఫ్యూచర్ స్టార్ ఆర్టిస్ట్ నేషనల్ ఆన్లైన్ ఎగ్జిబిషన్ అండ్ కాంపిటీషన్ ఈ పోటీలో అయితే పాల్గొన్నాడు. మరి అవార్డు వచ్చిన సందర్భంగా ముందు వారి తల్లిదండ్రికి దేవంత్ అద్వైత్ సన్ ఆఫ్ రమేష్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే చేపట్టిన కళాయాత్ర శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విజయోత్సవ సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉత్సవాలు జరిగాయి. కళాకారులు తమ నృత్య ప్రదర్శనలతో ఆహుతులను ఆకట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 6 గ్యారంటీ హామీలను, సంక్షేమ పథకాలను తమ ఆటపాటల ద్వారా వివరించి విస్తృత అవగాహన కల్పించారు. అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఊట్నూరు సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్, ట్రైనీ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆర్డీఓ వినోద్ కుమార్, జెడ్పీసీఈఓ జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిఐటియు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు చిన్నన్న పిలుపునిచ్చారు. తలమడుగు మండల కేంద్రంలో శనివారం విరాళాల సేకరణ చేపట్టారు. కార్మికుల హక్కుల కోసం యూనియన్ తరపున చేపడుతున్న పోరాటాలను వివరిస్తూ విరాళాలు సేకరించారు. కార్యక్రమంలో మంజుల, రమణ, అనసూయ, లక్ష్మి, దివ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు చిన్నన్న మాట్లాడుతూ కార్మిక కర్షకుల కోసం నిరంతరం పోరాడుతున్న సిఐటియు కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ఈ నెల 28న నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బాసెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రము సిఐటియు జిల్లా కార్యాలయము ఈ నెల 28వ తారీఖు నాడు ప్రారంభోత్సవం ఉన్నది. ఆ ప్రారంభోత్సవానికి మాజీ రాజ్యసభ సభ్యురాలు బృందాకరత్ గారు, మరి మాజీ ఎంపీ మీడియం బాపురావు గారు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కరు, వారితో కేంద్ర కమిటీ సభ్యులు సాయిబాబు గారు ఈ యొక్క ఆదిలాబాద్ సిఐటియు జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా షాప్ టు షాపు, బెంచ్ టు బెంచి విరాళాలు సేకరించి మా వంతు మేము కృషి చేస్తున్నాం, సిఐటికు మేము అండగా నిలబడతామని చెప్పి అంగన్వాడీలు ఈ రోజున తలమడు మండల కేంద్రంలో షాప్ టు షాపు విరాళాలు సేకరించి ఆ యొక్క సిఐటి నిర్మాణానికి పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరంతర సాధనతో ఉన్నత స్థానాలకు ఎదగాలి. ఉత్సాహంగా ప్రారంభమైన ఆదిలాబాద్ క్రికెట్ లీగ్ పోటీలు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని మాజీ మంత్రి జోగురామన్న ఆకాంక్ష.
దివ్యాంగులకు 6,000 పెన్షన్ హామీపై విహెచ్పిఎస్ ఆందోళన బాట. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే హామీని నెరవేర్చాలని నేతల డిమాండ్. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.